ఇప్పుడు ఈ వాయువ్య దోషాలు అనేవి కూడా ఉంటాయా గురుగారు? అంటే ఈ వాయువ్య దోషాలను ఇండివిజువల్ ఫ్లాట్స్ కానీ లేదంటే ఇండివిజువల్ హౌసెస్ కానీ అంటే ఎలా చూసుకోవాలి, వాటిని ఎలా సవరించుకోవాలి? అంటే ఇప్పుడు వాయువ్య దోషాలు వాస్తవానికి ఒక సంవత్సరం సబ్జెక్ట్ అమ్మ, ఇది ఓన్లీ వాయువు గురించి అయిపోదమ్మా, ఒక్క రోజులో అయ్యేది కాదు. ఇది కాకుంటే కొన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ ఉందమ్మా, ఉదాహరణకు చెప్తాను. మాస్టర్ బెడ్రూమ్కి ఏంటంటే పూర్తి వాయువు టోటల్గా వాష్రూమ్ ఇచ్చేస్తారు, అది దోషము. వాష్రూమ్స్కి ఏంటంటే మనకు పడమరని 3 భాగాలుగా విభజించి మధ్య భాగంలో వచ్చేటట్టు చేసుకోవాలి. దక్షిణానికి 3 భాగాలుగా విభజించి మధ్య భాగంలో రావాలి. ఎందుకంటే మా మధ్య భాగం దక్షిణానికి అధిపతి యముడమ్మ. యముడు వాహనం ఏంటిది? బెఫెల్లో దున్న అంటారు కదమ్మా, అది ఏంటి బురదలోనే ఉంటుంది. అక్కడ బురద ఉంటే ఎలాంటి దోషం లేదు. అలాగే ఇక్కడ మనం చూస్తే వరుణ స్థానంకి వరుణుడు ముసలి అధిపతి. ముసలి ఎక్కడ? బురదలో నీళ్ళలో ఉంటుంది కాబట్టి మధ్య భాగంలో మనం ఉండొచ్చమ్మా. వాయువానికి అధిపతి వాయుదేవుడు. వాహనం ఏంటిది? జింక. జింక చాలా శుచిగా ఉంటుంది, మీరు చూడండి అమ్మా, ఏదైనా చాలా శుచిగా శుభ్రత, చిన్న బురద ఉన్నా కూడా ఇట్లా ఎగిరిపోతూ ఉంటుంది. అందుకని వాయువులో వాష్రూమ్స్ ఉండకూడదు ఎట్టి పరిస్థితిలో అమ్మ. వాయువులో స్టోర్ రూమ్ ఉండొచ్చమ్మా. ఎందుకంటే వాయువు చలనం ఉంటుంది కదా, అక్కడ మనం వాయువులో రైస్ కానీ ఇట్లా కూరగాయలు కానీ ఇంకా ఏదైనా కావచ్చమ్మా. స్టోరు తొందరగా మూవ్ అనేది అవుతుంది, అంటే ఎక్కువ రోజులు పాడవకుండా తొందరగా మూవ్ అవుతుంది. కాబట్టి చక్కగా వాయువులో మనం ఒక స్టోర్ పెట్టుకొని దాని పక్కన మనం ఒక వాష్రూమ్ పెట్టుకోవచ్చు, పడమర మధ్య భాగంలో వచ్చే విధంగా పెట్టుకోవచ్చు అమ్మ. అప్పుడు ఎలాంటి దోషం లేదు. కానీ చాలా వరకు ఏం చేస్తారంటే పూర్తి వాయువులో వాష్రూమ్స్ ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ వాష్రూమ్స్ ఏర్పాటు చేసుకుంటారమ్మా. అయితే వాయువులో వాష్రూమ్స్ చాలా వరకు ఇబ్బంది పెడుతుంటదమ్మా. వాయువులో వాష్రూమ్స్ చాలా వరకు బాత్రూమ్స్ కడుతూ ఉంటారు. అవును. అప్పుడు ఎలా అంటే ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ ఉందమ్మా, నిద్ర లేవంగానే నేనేం చెప్తాను అంటే మొదటి చూపు తూర్పు ఉత్తరము ఈశాన్యం చూడమంటాను. మొదటి నడక ఈశాన్యం నడవమంటాను. రూమ్లో కూడా అండి, మంచం దిగగానే అంటే బెడ్ దిగగానే మొదటి నడక ఈశాన్యం ఉండాలి. మొదటి మాట అమ్మ, మొదటి మాట, మొదటి అడుగు, మొదటి చూపు, ఇది చాలా 24 గంటలు మంచి చెడు ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మొదటి చూపు లేవంగానే సాయిరామ్ అంటా నేనైతే, ఎందుకంటే ఆయన సర్వదేవతల స్వరూపం షిరిడి సాయినాథుడు. ఎందుకంటే సాయిరామ్ అనగానే నా చెవులు ఉంటాయమ్మ ఫస్ట్. ఎందుకంటే నేను బాబాని తలుచుకోగానే ఆ మెదడు ఈ శరీరం ఎంత సంతోషపడుతుందంటే ఆనందం బయటికి చెప్పలేనమ్మా. అలాగే దిగగానే మొదటి అడుగు మనం ఏం చేస్తాం? లేవంగానే నిద్రలో ఉంటామమ్మ, అంతే కదా. ఈ నిద్రలో ఉన్నప్పుడు ఆ దారిద్ర్య దేవత మనకు నిద్రని నుంచి మేలుకోవాలంటే అది ఒక నిద్ర అనేది ఒక దారిద్ర్య దేవత, అది మనకు మేలు చేస్తుంది. కానీ ఆ దేవతని సూర్యుడు ఉదయించే ముందు మనం లేచి ఫస్ట్ ఎక్కడికి వెళ్తాం? వాష్రూమ్కి వెళ్ళి వదిలించుకొని వస్తాం. చూడండి అక్కడ వెళ్ళినప్పుడు అప్పుడు ఇది ఎలా ఉండాలి అంటే మనం ఉచ్చస్థానం నుంచి వెళ్ళాలి. కానీ నీచ స్థానం కొంతమందికి పూర్తి ఆగ్నేయమూల ఉంటుంది. లేవంగానే ఆగ్నేయం వెళుతూ ఉంటే అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అలాగే లేవంగానే వాయుమూల వెళుతూ ఉంటే అంటే కంప్లీట్ వాయువ నడక అంటే వాయువ నడక నడుస్తూ ఉన్నప్పుడు అపనిందలు. ఇప్పుడు అత్తకోడలు ఉన్నప్పుడు ఇంట్లో ఏంటంటే మా అత్తగారు అంతా మాకు ఓర్వలేని అంటే అంత మంచి వాళ్ళమే మనందరం, కానీ అది ఒక అపనిందలు తీసుకొచ్చేస్తుంది. అలాగే వాయువులో వాష్రూమ్స్ ఉన్నప్పుడు దాని పక్కనే మళ్ళీ వేరే స్థానంలో కూడా వాష్రూమ్స్ ఉన్నప్పుడు యుక్త వయసులో అంటే ఇప్పుడు కోడలు మన ఇంటికి వచ్చిందంటే వాళ్ళకు వాస్తు మంచి బలంగా ఉండి అంటే ఇక్కడ వచ్చేసి ఆ నీచ నడక నడుస్తుండడం వలన ఆ ఇంట్లో ఉండకపోవడం, యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు విడాకులకు అప్లై చేసుకోవడం ఇలాంటివి జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకేనండి నేను చాలా గొప్ప ఇంట్లో అంటే చాలా క్వాలిటీ హౌజెస్ 4,000 5,000 ఎస్ఎఫ్టీ హౌజెస్లో కూడా వెళ్ళి చూస్తూ ఉంటాను ఆ సమస్యల్ని. ఎందుకంటే ఒక పెళ్లి చేయాలంటేనండి ఎన్ని కష్టాలు పడాలి. అది ఒక మామూలు జీవితంలో ఒక్కసారి చేసేది, అది ఇల్లు అనేది కూడా ఒకసారి చేసుకునేది. ఒక్కసారి మనం ముందుగానే చూసుకుంటే ఇలాంటి పెద్ద కష్టాలు రావు కదండి. అందుకని వాయువ దోషములలో అపనిందలు రావడము, లీగల్ సమస్యలు, కోర్టు సమస్యలు, లీగల్గా కోర్టు చుట్టూ తిరగడము అమ్మ. అదేవిధంగా ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, చిన్న యాక్సిడెంట్స్, ప్రమాదాలు, కుటుంబం మొత్తం చిన్న భిన్నం అవ్వడం అంటే అందరు కలిసిమెలిసి
ఉండలేకపోవడం, కలిసిమెలిసి ఉండకపోవడం, ఒక 2-3 పిల్లలు ఉన్నప్పుడు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవడం. చూడండి, కనీసం మన వృద్ధులమని కూడా చూసుకోకుండా ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ దోషాలు, నీచమైన దోషము, ఆ వేద దోషాలని మనం అనుభవించాల్సి ఉంటుంది. అయినా నేను చెప్తుంటాను, మీరు ఇబ్బంది పడకండి. ఇలాంటి భయంకరమైన వాయువ దోషాలు మీకు పీడిస్తూ ఉంటే నేనున్నాను. ఎందుకు అంటే మీకు ఉత్తరవాయు వీరిపోటు కావచ్చు, ఉత్తరవాయు పల్లమై ఉండొచ్చు. ఇంకా చూద్దామండి, ఇలా ఉత్తరవాయువులో వాషమ్స్ వలన కానీ ఇలాంటి భయంకరమైన దోషాలలో చాలా ఎఫెక్ట్ ఇస్తుంటుందండి. ఆర్థికంగా కూడా మనం, వ్యాపారాలు కూడా పడిపోవడం, ఇలాంటి పిల్లలు కోడలు విడాకులకు ఏర్పాటు, ఎవరిష్టం వాళ్ళే అప్లై చేసుకోవడం, విడాకులు తీసుకోవడం, ఇలాంటి భయంకరమైన దోషములు. ఎందుకంటే పేరెంట్స్ ఎంత బాధపడతారు, వాళ్ళకు ఒక మనసు ఉంటుంది. ప్రతి పేరెంట్స్ కూడా ఏంటంటే మా కోడలు బాగుండాలి, అంతే కదండి, మా కూతురు మా కొడుకు బాగుండాలని మనం మంచి ఆలోచన చేస్తాం. కానీ ఈ వాస్తు దోషాలు వాళ్ళని పీడించడం వలన మనం దానివల్ల ఏంటంటే పేరు ప్రతిష్టలు కొన్ని భంగం కలిగి కొంత ఇబ్బంది ఉండి మానసికమైన బాధలతో అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నాము. ఇలాంటి భయంకరమైన వాస్తు దోషాలు మీకు పీడిస్తుంటే మీరు ఇబ్బంది పడకండి, నేనున్నాను. ఎందుకంటే అష్టదిగ్భ్రమణతో కంట్రోల్ చేసేస్తాను.